ఇంపాక్ట్ తర్వాత అథారిటీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్. సార్ పర్యటనలో అసలు ఇవే పాక్ సైన్యాధికారులు పాక్ ఎయిర్ బేస్లు ధ్వంసం చేశామని ప్రకటన చేయడంలో సరే ఇది కూడా అంతే సార్. మళ్ళీ దీని గురించి మాట్లాడితే దేశభక్తి అది ఇది అంటారు. ఈరోజు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకి ఏం రాసింది, యుద్ధం అన్న తర్వాత అటు ఇటు కూడా నష్టాలు ఉంటాయి, దాన్ని ఎవరు కాదండు. చర్చిలు అంతటి వాడే అన్నాడు. ఏమన్నాడంటే యుద్ధంలో పోరాడేటప్పుడు సత్యం ఎప్పుడు తన పక్కన అసత్యాలు అనే ఒక అంగరక్షకులని పెట్టుకుంటుందంట. ఎందుకంటే అనేక అవసరాన్ని కాపాడుకుంటారని. కాబట్టి ఇక్కడ మనం చాలా చేసాము. కరాచీ కాలిపోయింది, పెషావర్ పేలిపోయింది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బయటకు వస్తుంది ఏంటి, భారతదేశం యొక్క రక్షణ దళాల సమన్వయకర్త సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ అక్కడ ఆయన సింగపూర్లో మాట్లాడుతూ కాదు మేము ఈ కొత్త విమానాలు అర్థం చేసుకోవడం నేను కొంత సమయం పట్టింది, మేము కొన్ని విమానాలు కోల్పోయాము, కోల్పోవడం అనేది నష్టం కంటే కూడా మేము నేర్చుకున్న పాఠాలు ముఖ్యమైనవి, భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆయన చెప్పాడు. ఎన్ని విమానాలు కోల్పోయారు అంటే ఆ విషయం నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఆయన దాన్ని దాటేశాడు. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సిఐఐ సమావేశంలో మాట్లాడుతూ అసలు ఎంతసేపటికి మన దేశంలో రక్షణ వ్యవస్థలో వైమానిక వ్యవస్థను పటిష్టం చేయడం లేదు, ఒక ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఇంతవరకు సమయానికి రాలేదు, 2004 మార్చిలో రావాల్సినవి కూడా ఇంతవరకు రాలేదు అని ఆయన తమ వైమానిక దళాల కొరత సమస్య గురించి స్పష్టంగా చెప్పారు. అలాగే సైనిక దళాల ప్రధానాధికారి కూడా చెప్పారు. వీళ్ళందరూ చాలా సమస్యలు ఒకటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎయిర్ ఫోర్స్ పైలట్గాను ఫైటర్గా పనిచేసిన వ్యక్తి. పైలట్లు తిరిగి వచ్చారు కానీ విమానాలు తిరిగి రాలేదు. అంటే విమానాలు దెబ్బతిన్నాయంటే మనం ఏం విచారిస్తాం కానీ సంతోషించాం, కానీ ఫ్యాక్ట్ ఇదే ఫ్యాక్ట్ కదా. కాబట్టి అనేక విషయాల్లో ఈ కమ్యూనికేషన్ గ్యాపు చాలా హైప్ ఇచ్చి అతిశయోక్తులు ప్రచారం చేయడం జరిగింది అన్నది ఇప్పుడు అంతకంతకు గ్లోబల్గా వస్తుంది, భారతదేశంలో కూడా వస్తుంది. వీటి మీద నిజానిజాలు చెప్పండి, పంచుకోండి. మీరేమీ అన్ని రక్షణ రహస్యాలు చెప్పమంటం లేదు. మన సైన్యాలు కొంత నష్టం జరిగింది, మన సైనికులకు జరిగిందంటే మనం విచారిస్తాం కదా ఉదాహరణకు. కాబట్టి ఈ కొంత దీనికి సంబంధించిన ఆర్భాటం అవాస్తవ ప్రచారం అన్నది ఇప్పుడు కొంచెం ఆక్షేపణకు గురవుతుంది. వేరే వాళ్ళు చెప్తే వేరే, కానీ సిడిఎస్ స్వయంగా చెప్పిన తర్వాత అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా దాన్ని చెప్తున్న తర్వాత ఆ బత్రి అని అప్పుడు మాట్లాడేవాడు. ఆయన్ను అడిగారు ఎప్పుడు అసలు ఆ బ్రీఫింగ్ల టైంలోనే అడిగితే అఫ్కోర్స్ యుద్ధం అన్నాక నష్టాలు ఉంటాయి కదా అని ఆయన అన్నాడు. అటువంటిప్పుడు ఎందుకు వన్ సైడ్గా అతిగా చెప్పి మనం ఇదంతా కూడా చేసాము, ఇంకా ఎన్ని విషయాలు ఇలాంటివి రాకుండా సప్రెస్ చేయబడ్డాయన్న సందేహం కూడా వస్తుంది. మూడో మాట చెప్పాడు ఆ రోజు ఎవరు, ఈ సిడిఎస్ అనిలే అన్నాడు, అసలు మాకండి 15% మా సమయము ఈ అసత్య ప్రచారాలు ఖండించడానికి ఈ కోతలు కోస్తుంటే వీటిని తగ్గించడానికే మా సమయం సరిపోయింది అన్నారు. సో వీటన్నిటి నుంచి మనం ఏం పాఠం నేర్చుకుంటాం, ఆయుధ సంపత్తి పెంచుకోవడంలో కానీ, అప్రమత్తంగా ఉండడంలో కానీ, మూడోది అసత్య ప్రచారాలను అడ్డుకోవడంలో కానీ, నాలుగవది ఈ లోపాలన్నీ ఎందుకు జరిగాయి. సైన్యాన్ని కేంద్రీకరణ మోదీ గారు అసలు మోదీ గారి కాళ్ళ మీద పడాలన్నాడు ఒక ఆయన. అయితే ఏది సైన్యం అంతా వెళ్ళి మోదీ గారి కాళ్ళ మీద పడాలి అని మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరో కాదు, ఉప ముఖ్యమంత్రి. మన ఉప ముఖ్యమంత్రి గారు అది కూడా పట్టించుకోలేదు అనుకోండి. కాబట్టి ఇవి కనువిప్పు కలిగే విషయాలు కూడా కొన్ని షాకింగ్గా కూడా ఉన్నాయి. ఇంకో విషయం సింగపూర్లో జరిగింది ఇది. సింగపూర్లో పాకిస్తాన్ సైన్యాధికారి భారతదేశ సైన్యాధికారి కూడా మాట్లాడారు. అదొక విధంగా సమీప దేశాల యొక్క గోష్ఠి లాంటిది. అక్కడ పాకిస్తాన్ అని శాంతి మంత్రాలు చెప్పాడు. భారతదేశం ఎంతసేపటికి నేను దెబ్బతీశాను చూశాను అని ఇదే చెప్తుంది. నిజానికి మనం నేర్చుకోవాలి, ఎప్పుడు కూడా ఉద్రిక్తత ఎలా తగ్గాలి అన్న దాని మీద మనం శ్రద్ధ పెట్టాలి, కానీ దాన్ని పెంచుకోవడం మీద పెట్టకూడదు. కాబట్టి మా మిత్రులు బోస్ట్ చేసుకోవడంతో పాటు ఇది కూడా ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాము అని ఆయన చెప్పాడు. ఇంకోవైపున మన పెద్ద మిత్రుడు ట్రంప్ ఏమో అమెరికా సుప్రీంకోర్టుకు అధికారికంగా మేమే ఆపాము, నేనే ఆశ చూపి ఆపానని ఆయన కూడా చెప్తున్నాడు. సో వాట్ ఈజ్ ట్రూత్ ఈ మొత్తంలో? అదే ఇక్కడ కీలకమైన ప్రశ్నగా వస్తుంది.